Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని పువ్వులు అయితే తీసుకొచ్చాను. అలాగే కొన్ని తమలపాకులు కూడా తీసుకొచ్చాను. హనుమంతుడికి చాలా ఇష్టమైంది ఆ తమలపాకు మాల. వడమాల కూడా చాలా ఇష్టం. వడమాల కూడా వేయిస్తారు చాలామంది. హనుమాన్ జయంతి అనే కాదు, మంగళవారం కానీ శనివారం కానీ వేస్తూ ఉంటారు. గుళ్ళో వేయాలంటే ముందు రోజు వాళ్ళకి చెప్తే మనం మనీ తీసుకుంటే వాళ్ళే వడమాలన్నీ తయారు చేసిస్తారు. ఇంకా తమలపాకుల మాల అయితే మన చేతులతో అల్లింది తీసుకొని గుడికి వెళ్తే గుళ్ళు అయితే వాళ్ళు వేస్తారు. నేను చాలాసార్లు అయితే నా చేతులతో అల్లి అయితే నేను గుళ్ళో చాలాసార్లు ఇచ్చానమాట. అంటే బయట కొనొచ్చు, మన చేతులతో అల్లితే అదొక మంచిదని చెప్పేసి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా. ఇలా 2 చీరల కాడలు కట్టేసి ఒకటి ఇంట్లోకి ఒకటి గుళ్ళోకి అయితే 2 కట్టాలి. చిన్నగా కట్టేది మాత్రం ఇంట్లోకి. ఇట్లా కట్టుకోవాలని చూపించడానికి అయితే చూపిస్తున్నాను. ఈ కాడలకి ముళ్ళు వేసుకుంటే చక్కగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకా మొత్తం అన్నీ కూడా ముందు రోజు నైటే తోమేసుకుంటాను. ఎందుకంటే పొద్దున్నే పూజ చేసుకుంటాం కదా, మళ్ళీ పొద్దున్నే తోమడాలు ఇవన్నీ ఉన్నాయనుకో లేట్ అయిపోతుంది. మనం ముందు ఏంటంటే పూజ ఎర్లీగా అయిపోవాలనేది నా కాన్సెప్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇంకా ఆల్రెడీ ఫ్రైడే కూడా నేను మాలలు వల్లి వేసాను మొత్తం. ఈ మధ్య నేను మల్లెపూలు మన గార్డెన్లో వస్తున్నాయి, కొన్ని మార్కెట్లో కూడా వేస్తున్నాను. మాల అల్లి వేస్తున్నాను. ఇంకా మల్లెపూలు ఏంటంటే మార్నింగ్ నేను పొద్దునే చేసేస్తాను కదా, ఆఫ్టర్నూన్ కల్లా కూడా అవి కొంచెం వడిలిపోయినట్టు అయితే ఇంకా నెక్స్ట్ డేకి అయితే బ్లాక్ అయిపోతాయి. ఇక్కడే వెంకటేశ్వర స్వామికిను ఆంజనేయ స్వామికి కలిపి ఒక మాల వేశాను. ఇంకొకటి చిన్న మాల ఉంటే అలాగే బాబాకి వేశాను. నిన్న ఫ్రైడే రోజు అమ్మవారికి వేశాను. ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత శ్రీరామ అని రాసేసి తమలపాకుల పైన శ్రీరామని సింధూరంతో రాయాలి. ఆంజనేయ స్వామి కూడా సింధూరంతోనే, గంధం కాకుండా ఓన్లీ కుంకుమ కాకుండా సింధూరంతోనే బొట్లు పెట్టుకోవచ్చు. ఆయిల్లో కలిపి పెడతారు. ఇంకా ఆయిల్లో కలిపి పెట్టిందే నాకు సరిగా అంటలేదు. ఇంతకుముందు చాలా ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను జస్ట్ శ్రీరామాని వాటిపైన రాసేసి, ఇంకా వడమాల కూడా చెయ్యాలి అనుకున్నాను. వడలైనా కనీసం ప్రసాదంగా పెడదాం అనుకున్నాను కానీ అస్సలు టైం సెట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి ప్రొమోగనేట్స్ అయితే పెట్టాను అనమాట. ఇంకా సింధూరం ఉంటుంది కదా, సింధూరంతోనే మనకు వచ్చిన శ్లోకాలను చదువుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఇది ఉంటుంది కదా, శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణ రఘువర విమలేశ జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానకే సుమిరవ పవన్ కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోహి అరహు కలేశ వికార జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపిశత్రులోక జగార్ రామదూత అతురిత బలధామ అంజని పుత్ర పవనస్తునామ. నాకు హనుమాన్ చాలీసా అనేది నోటెడ్ అనమాట. చాలా ఫాస్ట్గా చదువుతాను, ఎందుకంటే ఇంతకుముందు నేను 41 రోజు చేశాను. మనం హనుమాన్ చాలీసా మనం రోజుకు 3 టైమ్స్ చదివినా కూడా ఈజీగా నోటెడ్ అయిపోతుంది. అప్పుడు నేను రోజుకు 11 సార్లు చదివాను. ఇంకా నోటెడ్ కాకుండా ఎలా పోతుంది. చాలా అంటే పెద్దగా ఉంటుంది మళ్ళీ హనుమాన్ చాలీసా. ఇంకా మనం చదువుతుంటే అలవాటు అయిపోతుంది. ఇట్లా నేను సింధూరం వేసుకుంటూ హనుమాన్ చాలీసా అయితే చదువుకున్నాను. అలాగే తమలపాకులు వేస్తూ జై శ్రీరామ్ అంటూ చదువుకొని తర్వాత సింధూరం వేస్తూ హనుమాన్ చాలీసా చదువుకొని అక్షంతలు వేసుకొని ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ముందైతే అందరికంటే ముందు నేను విఘ్నేశ్వరునికి బాబాకి అన్నీ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరము గోవిందనామాలు కూడా చదువుకొని ఈరోజైతే పూజ ఇలా కంప్లీట్ అయింది. ఇంకా నాది 7 శనివారాల వ్రతం ఉంది కదా, నెక్స్ట్ వీక్ లాస్ట్ వారం అయితే చేస్తున్నాను. ఈరోజు మా హస్బెండ్ వచ్చాకే లాస్ట్ వారం ఇద్దరం కలిసి చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పేసి నెక్స్ట్ సాటర్డే అయితే మా 7 శనివారాల వ్రతం అయితే ఫైనల్ వారం అన్నమాట చేసేస్తాను. ఇలా చూడండి బాబాని ఇలా అలంకరించాను. నా దగ్గర ఆంజనేయ స్వామి చిత్రపటం అయితే చిన్నగా ఉంటుంది. ఇందులోనే ఉంటారు అందరు దేవుళ్ళు. కొనాలి ఒకటి సపరేట్గా పెద్దది కొంచెం పటం కొనాలి. కానీ పూజా మందిరంలో కూడా ఎక్కడ చూడు పటాలు కూడా ఎక్కువైపోయి పట్టట్లేదు. లేదంటే విగ్రహం అయినా కొనుక్కోవాలి, చూడాలి. చిన్నదైతే కొనుక్కోవచ్చు అంట, అలా అయినా ట్రై చేయాలి. ఈరోజైతే హనుమాన్ జయంతి రోజు మనం మంచిగా హనుమాన్ చాలీసా ఒక 11 సార్లు చదువుకున్నా,
హనుమంతుడికి ఇలా తమలపాకులు కనీసం ఈవినింగ్ టైం అయినా మీరు పొద్దున్న చేసుకోలేను మరి ఈవినింగ్ అయినా తమలపాకుల మీద శ్రీరామని రాసేసి 11 తమలపాకులపై రాసి మాల కట్టి టెంపుల్కి వెళ్ళి వేయండి. లేదంటే మీ పూజా మందిరంలోనే 11 తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసేసి అది ఆంజనేయ స్వామికి వేసి చేయండి. చాలా మంచిది. పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇట్లా ధూపం అయితే వేసాను. ఇల్లంతా కూడా కొంచెం ఇది పిల్లలు పోయిన తర్వాత ధూపం అనేది వేస్తాను నేను ఎప్పుడైనా సరే. ఈరోజు సాటర్డే స్కూల్ కూడా ఉంది వాళ్ళకి. ఇది నా హనుమాన్ జయంతి పూజ అయితే మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్లో చేయండి. పొద్దున్న చేయలేని వాళ్ళు ఈవినింగ్ అయినా ఈ మాల అల్లి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. చాలా విశేషమైన ఫలితం అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.